భీష్ముడు పాండురాజుకి కూడా వివాహం వయసు వచ్చింది. పాండురాజుకి కూడా వివాహం జరిపించాలి అని అనుకుంటాడు. పాండురాజు స్వయంవరంలో గెలిచి కుంతీదేవిని వివాహం చేసుకుంటాడు. కుంతీదేవి ఎవరు? తన తల్లిదండ్రులు ఎవరు? కుంతీదేవి శ్రీకృష్ణుడికి మేనత్త ఎలా అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. యాదవ వంశంలో పుట్టిన శూరుడు అనే రాజుకి చాలా మంది ఆడసంతానం ఉండడం వల్ల తన పెద్ద కూతురైన పృథాని తన మేనత్త కొడుకైన కుంతిభోజుడికి సంతానం లేని కారణం వల్ల శూరుడు తన పెద్ద కూతురైన పృథాని కుంతిభోజుడికి దత్తకు ఇస్తాడు. కుంతిభోజుడికి దత్తకు వెళ్లిన పృథాని కుంతీదేవిగా పిలుస్తారు. శూరుడికి పుట్టిన కొడుకు వాసుదేవుడు. వాసుదేవుడికి పుట్టిన కుమారుడు శ్రీకృష్ణ భగవానుడు. అందువల్ల కుంతీదేవి శ్రీకృష్ణుడికి మేనత్త అవుతుంది. కుంతీదేవికి చిన్నతనం నుండి బ్రాహ్మణులకు సేవ చేయడం అంటే చాలా ఇష్టం. తను ఎంతో మంది బ్రాహ్మణులకు సేవ చేసి వాళ్ళ ఆశీర్వాదాలు పొందింది. ఒకరోజు దుర్వాస మహర్షి కుంతిభోజుడి ఇంటికి వచ్చాడు. దుర్వాస మహర్షి చాలా గొప్పవాడు. భూత భవిష్యత్ వర్తమాన